విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లా మండలంలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, జనసేన చీపురుపల్లి ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి పొలిటికల్ సభ్యులు, పరిపాలన కోసం మంచి అవగాహన ఉన్న వ్యక్తి గౌరవనీయులు శ్రీమతి కళా వెంకట్రావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వీరిరువురు కూడా పేద ప్రజలు బాగుండాలి, పేద ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో ఈరోజు పెన్షన్ కార్యక్రమాలని మనం స్టార్ట్ చేసుకున్నాం. రేపు జనవరి 1 అందరూ అధికారులు కూడా కొత్త సంవత్సరంతో వారు అధికారులు ప్రజాప్రతినిధులు కలవడం, వారికి ఉన్న ఆఫీసులను కలవడం సెలవు కావడంతో అడ్వాన్స్కి ఈరోజు మనం పెన్షన్ ఇస్తున్నాం. ఫస్ట్లో మీ మీటింగ్ పెట్టినప్పుడు పెను మార్పు రావాలన్నా ఆ మార్పు అయితే మీరు తీసుకొచ్చారు. మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాం. ఈరోజు కళా వెంకటరావు గారు రావడం మనకి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎంతోమంది కష్టపడి అతను గెలిపించి అవకాశం ఇచ్చిన పినిపెట్టి పెద్దలందరూ కూడా మా కూటమి ప్రభుత్వం తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు మనకి ఏదైతే అప్పుడు మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అదేవిధంగా కళా వెంకటరావు గారు ఏదైతే మనకు మాట ఇచ్చారో అదేవిధంగా ఈరోజు రోడ్లు కానీ అలాగే మీ ధాన్యం కొనడం కానీ ప్రతి విషయం కూడా ఏది కూడా చిన్న చిన్న మారుమూరలు కూడా రోడ్డు ఈరోజు చేస్తానంటే అది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మంచి పరిపాలన. ఈరోజు వైసీపీలు ఏవో అవాకులు చవాకులు ధాన్యం కొనట్లేదు, అవి చేయట్లేదు, ఇవి చేయట్లేదు అంటున్నారు. పెద్దలందరూ కూడా చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో. ఈరోజు పెన్షన్లు కానీ మాకు అలాగే ఇసుక కూడా ఈరోజు పీగిస్తే మన రోజు ఇసుక అమ్ముకుంటాం అంటుంది. అలాగే ఎవరెవరు ఏదో చెప్పినా మన పరిపాలన అయితే బాగా ఉంటుంది. మీకు ఏది కావాలన్నా ఎలాంటి ఇష్యూ అయినా ఎమ్మెల్యే గారు చెప్తే దాన్ని చేయడానికి సిద్ధంగా కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మీకు ప్రతి దాంట్లో మీరు పాల్గొని మీ ఏ అవకాశం మీ పేదవాడికి ఏది చేయాలన్నా కళా వెంకటరావు గారు ముందుంటారు.